నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 94 గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి గోపాలపట్నం దగ్గరలో వస్తుందండి. ఒక ఫ్లోర్ అయితే మనకి కట్టేసి ఉంది. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకి స్టెప్స్ వచ్చాయి. స్టెప్స్ పక్కన కూడా కొద్దిగా స్టోరేజ్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనకి కుళాయి అయితే కనిపిస్తుందండి. దాంతోపాటు పక్కనైతే సందు కింద అయితే విడిచిపెట్టారు ఫ్రీగా మనకి చివరిలోకి వెళ్ళడానికి. చివరిలో మనకి ఎక్కువ స్పేసు, దాంతోపాటు మనకి ఒక కామన్ టాయిలెట్ అయితే రావడం జరిగింది. ఇండియన్ మోడల్ అయితే వాడుతున్నారు, కావాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంతా యూటిలిటీ పర్పస్కి వాషింగ్ మిషన్కి అయితే ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. మనం మెయిన్ డోర్ దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మెయిన్ డోర్ అయితే టేక్ కనిపిస్తుందండి. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇదంతా మనకి హాల్ వస్తుంది. హాల్కి వెళ్ళే దారిలో అయితే చిన్న ఆర్చ్ మోడల్ అయితే డిజైన్ చేశారు. హాల్ సైజ్ బాగుందండి. ఇండిపెండెంట్ ఇల్లు, 2 బెడ్రూమ్స్ కలిగిన ఇండిపెండెంట్ ఇల్లు, 94 గజాలు. స్ట్రేట్గా టీవీ నెట్ వచ్చింది. రైట్ సైడ్లో మనకి డైనింగ్ కోసం అని సెపరేట్గా అయితే లోపలికైతే జరిగినట్టయితే అనిపించింది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, విత్ అటాచ్డ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. 6x6 అయితే పడుతుందండి. వెంటిలేషన్ కూడా మనకి ఫ్రంట్ వైపు ఇచ్చారు. ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. వెస్ట్రన్ మాల్ టాయిలెట్స్ అయితే కనిపిస్తుంది. బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుందండి. ఎక్కడ కంజెస్టెడ్గా అనిపించలేదు, ఫ్రీగా అయితే కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఈ రైట్ సైడ్లో అంతా మనకి డైనింగ్ కోసం అయితే కనిపిస్తుందండి. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి కూడా స్పేసెస్గా అయితే అనిపించింది. అదేవిధంగా టీవీ నెట్ పక్క నుంచి అయితే సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. 6x6 బెడ్ అయితే పడుతుందండి. బిల్డింగ్ క్వాలిటీ బాగుందండి. ఎక్కడ కూడా మనకి క్రాక్స్ అయితే కనిపించలేదు. కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే దాన్ని ఆనుకుని అయితే మనకి కిచెన్ వచ్చింది. కిచెన్ అయితే ఎక్కువ పొడవు వచ్చిందండి. వెడల్పు కూడా మనకి సఫిషియెంట్గా అయితే కనిపిస్తుంది.